మార్కెట్లో బంగారం వెండి ధరలు అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే ఏప్రిల్ 6 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైతే బంగారం ధరలు పాతాళానికి పడిపోతాయా లేక ఒక్కసారిగా ఎగిసి పడతాయా? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అయోమయానికి గురిచేస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండగా ఇక మరోవైపు బంగారం వెండి మార్కెట్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ పై గ్రౌండ్ వార్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేలాది సైనికులను మిడిల్ ఈస్ట్కు పంపే ప్లాన్ జరుగుతోంది. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ గగనతలం వైపు నుంచి మాత్రమే దాడులు చేశాయి. కానీ ఇప్పుడు భూమిపైకి సైన్యాన్ని దింపితే అది పూర్తి స్థాయి యుద్ధం అవుతుంది. ఇదే సమయంలో ఇరాన్ కూడా భారీగా ఫోర్సెస్ ను రెడీ చేస్తోంది. అంతేకాదు హౌతీలు, హమాస్ వంటి గ్రూపులు కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మిడిల్ ఈస్ట్ ను ప్రభావితం చేసే పెద్ద సంక్షోభంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం మొదలైతే మొదట దెబ్బతినేది చమురు సరఫరా. గల్ఫ్ దేశాలు ప్రపంచానికి ప్రధానంగా ఆయిల్ సరఫరా చేస్తాయి. అక్కడ యుద్ధం జరిగితే సరఫరా తగ్గిపోతుంది. దాంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది కేవలం ఆయిల్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఎలాంటి సంక్షోభం వచ్చినా ఇన్వెస్టర్లు ఒక సేఫ్ ఆప్షన్ కి వెళ్తారు, అది డాలర్. యుద్ధం మొదలైతే ప్రపంచవ్యాప్తంగా డాలర్ కు డిమాండ్ పెరుగుతుంది. దాంతో డాలర్ విలువ బలపడుతుంది. ఇప్పుడు ప్రజల్లో మెదిలే అసలైన ప్రశ్న, డాలర్ పెరిగితే బంగారం ఎందుకు పడిపోతుంది? ఇన్వెస్టర్లు తమ డబ్బును ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో అక్కడ పెడతారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించలేదు. దీంతో అమెరికా బాండ్స్, డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ పై రిటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం, వెండిలో పెట్టుబడులను తగ్గించి డాలర్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితం బంగారం ధరలు పడిపోతున్నాయి. గత కొన్ని వారాలుగా మీరు గమనిస్తే బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం డాలర్ బలపడటం, ఇన్వెస్ట్మెంట్లు మారడం. ఒకవేళ యుద్ధం ఆగిపోతే చమురు ధరలు తగ్గుతాయి, గ్లోబల్ టెన్షన్ తగ్గుతుంది, డాలర్ డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు వస్తారు. దాంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.